రంగుల సీతాకోక చిలుకలు. ఇది రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్. చదివింది భాష. మొదటలో సీతాకోక చిలుకలు నలుపు రంగులో ఉండేవట. ఆ సీతాకోక చిలుకని చూసి పక్షులు, మా ఈకల రంగులు చూడండి, ఎంత అందంగా కలవో అంటూ హొయలు పోయేవి. పూల మీద తేనె తాగుతూ ఉంటే ఆ రంగురంగుల పూలు మీ శరీరాలు ఎంత గలీజ్గా ఉన్నాయి తెలుసా అంటూ పరిహాసాలు ఆడేవి. నదిలో నీళ్లు తాగుతూ ఉంటే చేపలు, చిచిచి అక్కడే ఉండండి, మా నదిలోనికి రాకండి అంటూ ఎగతాళి చేసేవి. అలా అడుగడుగున అవమానాలతో సీతాకోక చిలుకలు ఎంతో బాధపడేవి. ఒకసారి ఆ సీతాకోక చిలుకలంతా కలిసి వనదేవతను కలిశాయి. పక్షులకు రంగురంగు ఈకలు ఉంటే మరి మాకెందుకు ఏ రంగు లేదు? మేము మీ సంతానము కాదా అంటూ బాధతో ఏడ్చాయి. సీతాకోక చిలుకల ఏడుపు చూసి వనదేవతకు మనసు కరిగి, ఎందుకు ఆ ఏడుపు? మీకు కావాల్సిందే రంగే కదా అంటూ పూల రేకుల నుంచి రంగు, పక్షి రెక్కల నుంచి రంగు, చేప పొలుసుల నుంచి రంగు ఒక బంతిలా చేసి ఇచ్చాడు. ఈ లోకంలోని రంగులంతా మీ ముందే పోశాను. ఎవరికి ఏ రంగు కావాలంటే ఆ రంగు తీసుకోండి. అంతే. సీతాకోక చిలుకలన్నీ ఎగురుకుంటా సంతోషంగా సంబరంగా రంగుల దగ్గరికి చేరుకున్నాయి. రంగులు ఒకదాని మీద ఒకటి పూసుకుంటూ ఆటలు ఆడాయి, పాటలు పాడాయి. సీతాకోక చిలుకలు తన రంగులను చూపించి తమను అవమానపరిచిన చేపలను, గేలి చేసిన పక్షులను పరిహసించాయి, పూలను ఎగతాళి చేశాయి. అలా వనదేవత వరం వల్ల ఆ రోజు నుండి లోకంలోకి రంగురంగుల సీతాకోక చిలుకలు చేరిపోయాయి.